రోజు మార్నింగ్ లేవగానే మనం కొన్ని బేసిక్ వార్మప్స్ చేసుకోవాలి. ఇది చేయడం వల్ల మనకు బాడీలో స్టిమ్యులేట్ అవుతుంది, అలాగే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. సో అవి చేసుకునే బేసిక్ వార్మప్స్ చెప్తాను నేను. ఫస్ట్ హెడ్ నుండి స్టార్ట్ చేయాలి. బేసిక్ వార్మప్స్ ఏంటంటే టేక్ ఇన్హేల్, హెడ్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా 5 రౌండ్స్ చేయాలి. అలాగే మళ్ళీ సైడ్కి చేద్దాము. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇలా ఇవి కూడా 5 రౌండ్స్ చేసుకోవాలి. అలాగే సర్కిల్ చేద్దాము క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ సెంటర్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ 5 రౌండ్స్. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 5 రౌండ్స్ చేసుకోవాలి. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అలాగే మనం షోల్డర్ కొద్దిగా లిఫ్ట్ చేసి మన చిన్నని రైట్ సైడ్ టచ్ చేయాలి. అలాగే సెంటర్కి ఇన్హేల్ వచ్చి ఎక్సేల్ లెఫ్ట్ సైడ్. ఇలా 5 రౌండ్స్ చేసుకోవాలి. సో మనకి హెడ్ వరకు అయిపోయింది కదా. సో మిగతా బాడీ పార్ట్స్ అన్ని 10 రౌండ్స్ చేస్తాము. సో ఫస్ట్ మనం హ్యాండ్స్ ఫింగర్స్ నుండి స్టార్ట్ చేద్దాము. చేతులు ఇలా స్ట్రెచ్ చేసి ఫింగర్స్ని ఇలా ఓపెన్ క్లోజ్ చేయాలి. అలాగే 10 టైమ్స్. మళ్ళీ మీ ఆది ముద్ర అంటాము. ఈ ఫింగర్ని లిటిల్ ఫింగర్కి టచ్ చేసి ఇలా క్లోజ్ చేసి దీన్ని రొటేషన్ చేయాలి క్లాక్ వైజ్. ఇవి 10 రౌండ్స్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చేతులు మన జాయింట్స్కి చేసుకోవాలి. సో జాయింట్స్కి ఏంటంటే ఇలా రొటేషన్ 10 టైమ్స్ చేయాలి. అలాగే రివర్స్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మన షోల్డర్స్కి చేయాలి. సో షోల్డర్స్కి ఏంటంటే క్లాక్ వైజ్ 10 టైమ్స్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. అలాగే మొత్తం హ్యాండ్స్కి చేయాలి. ఇప్పుడు 2 చేతులు ముందు పెట్టి ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. అలాగే బ్యాక్ సైడ్ చేయాలి. హ్యాండ్స్ బయటికి పెట్టేసి ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. సో మీకు షోల్డర్ మొత్తం రొటేషన్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఓన్లీ 1 హ్యాండ్ ఆర్ 2 హ్యాండ్స్, ఏది పాసిబుల్ అయితే అది. 1 2 ఇలా 10 టైమ్స్. అలా బ్యాక్ సైడ్ 1 2 ఇలా షోల్డర్ వరకు అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు చేయాల్సింది ట్విస్టింగ్. సో ట్విస్టింగ్ ఏంటంటే 2 హ్యాండ్స్ ఇలా పెట్టాలి. సో ట్విస్ట్ చేయండి. 1 2 3 4 ఇలా 10 టైమ్స్ చేసుకోవాలి. అలాగే 2 చేతులు ఇలా పెట్టేసి మళ్ళీ ట్విస్ట్. 1 2 3 4. సో ఇలా పెట్టుకొని ఇప్పుడు 2 చేతులు పైకి పెట్టేసి ఇప్పుడు 10 టైమ్స్. ఇది కూడా స్లోగా బెండ్ అవ్వండి రైట్ సైడ్. అలాగే సెంటర్లోకి వచ్చేయండి. మళ్ళీ స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వండి. మళ్ళీ సెంటర్లోకి వచ్చేయండి. సో ఇవి కూడా 10 టైమ్స్. సో మనకి వెస్ట్ వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం అబ్డామన్కి రొటేషన్ క్లాక్ వైజ్ రొటేషన్ చేద్దాము. ఇది కూడా 10 టైమ్స్. అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. సో ఇది చేసిన తర్వాత మనకి హిప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నీస్, 2 నీస్ టుగెదర్ పెట్టి ఇలా చేతులు పెట్టేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్. ఇప్పుడు నీస్ అయిపోయింది కదా. సో కింద డౌన్, 2 చేతులు మీ వెస్ట్ పైన పెట్టేసి లెగ్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నీకి రొటేషన్ చేయాలి. 1 2 10 టైమ్స్. అలాగే రివర్స్ 1 2. ఇది అయిపోయింది కదా. సో లెఫ్ట్ లెగ్ అలాగే 1 2. అలాగే రివర్స్ 1 2 10 టైమ్స్ చేయాలి. సో ఇప్పుడు యాంకిల్ చేద్దాము. లెగ్ని లిఫ్ట్ చేసి ఓన్లీ ఈ యాంకిల్ వరకు, ఫుట్ విత్ యాంకిల్ 1 2. మళ్ళీ రివర్స్ 1 2. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1 2 1 2. ఇప్పుడు ఓన్లీ ఫింగర్స్కి 1 2 అప్ డబుల్. అలాగే లెఫ్ట్ 1 2. సో ఓవరాల్ బాడీ మనము వార్మప్ చేసాము. థ్యాంక్ యూ.